నది ఎలాగైతే కంటికి కనిపించకుండా అంతర్వాహినిగా ఉండి లోకాన్ని పావనం చేస్తుందో, మనిషి కూడా తన అంతరంగంలో ఉన్న దైవత్వాన్ని ఎలా గుర్తించాలి? నేటి ఒత్తిడితో కూడిన సమాజంలో శాంతిని పొందేందుకు మీరిచ్చే ఆధ్యాత్మిక సందేశం ఏమిటి? అక్కడ సరస్వతి నది మాత్రమే కాదు, ప్రాణహిత, గోదావరి, దక్షిణ గంగా అని చెప్పబడే గోదావరి సంగమం కూడా ఉన్నది. అక్కడ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటారు. మనం మనస్సు మంచి పవిత్రంగా ఉండాలి. త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు సర్వస్మిన్నపి పశ్య ఆత్మానం సర్వత్ర ఉత్సృజ భేద అజ్ఞానం అంటారు. అందరిలో ఉండే దైవాంశాన్ని మనం గుర్తించి మన యొక్క జీవితంలో ఆధ్యాత్మికత అనేది చాలా ఉత్కృష్టమైన విషయము. తరతరాలకి దీని యొక్క ఫలితాలు ఉంటాయి. ఒక రోజుకు వచ్చే ఫలితం అనేది లౌకికంగా కనిపిస్తుంది కొన్ని, కానీ ధార్మిక చైతన్యం అనేది మన భవిష్యత్ తరానికి కూడా 10 తరాలకు కూడా పుణ్యాన్ని అందించే శక్తివంతమైన సాధనము ఈ ఆధ్యాత్మికత అనేది. యువత ఈ రోజుల్లో శాంతిని కోరుకోవాలి. తొందరపాట్లో అంతే క్షణికమైన కొన్ని విషయాలు వెనక వెళ్లకుండా, అంటే ఇది స్వర్గం ఇది అదని కేవలం ఏదో చూపిస్తూ ఉంటారు దీనికి. అలా కాకుండా నిత్యము నిరంతరమైన సుఖము పొందటానికి, శాశ్వతమైన ఐశ్వర్యాన్ని పొందటానికి మన ధర్మాచరణ అనేది ముఖ్యము. అందుకని అందరూ కూడా గుడితో సత్సంబంధం పెట్టుకుని మంచి మంచి ప్రవచనాలు, రామాయణం, భాగవతం, మహాభారతం, నీతి శాస్త్రం వీటన్నిటిని కూడా తెలుసుకుని మన సంగీతము, మన కళారంగము, నాట్యము వీటినన్నీ కూడా నేర్చుకుని మన భారతీయ కళ అనేది నైపుణ్యాన్ని కలిగిస్తుంది. పుణ్యాన్ని సంపాదించడానికి ఒక సాధనం. నైపుణ్యము, పుణ్యము రెండూ కూడా దొరికే అవకాశం మన సంస్కృతి వల్ల యువతకి ఉంటుంది. అందుకని యువత ఏ సైన్స్ చదువుకున్నా, ఎందుకు మనిషిగా పుట్టాము, ఈ మనిషిగా పుట్టినవాడు ఏమి మంచి పనులు చేసి ఈ జన్మ చరితార్థం కావచ్చు, కృతకృత్యుడు కావచ్చు అనే దానికోసము అందరూ కూడా ప్రతినిత్యము కనీసం ఒక 10 నిమిషాలు ఉదయము భగవన్నామ జపం చేస్తూ భగవద్గీత పారాయణం కానీ, సుందరకాండ పారాయణం కానీ, హనుమాన్ చాలీసా పారాయణం కానీ, ఒక ఆచారం, ఒక ఆచరణ అనేది ఉండాలి. దీపం వెలిగించాలి, బొట్టు పెట్టుకోవాలి. శివ 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 అని కానీ, నారాయణ నారాయణ కానీ, స్వామియే శరణమయ్యప్ప కానీ, ఒక జపమాల ఇదన్నీ పెట్టుకుని మనం యజ్ఞానాన్ జపయజ్ఞోస్మి అంటారు. అందుకని భగవంతుని యొక్క నామ జపం చేస్తూ వారంలో కనీసం ఒక రోజైనా మనం గుడికి తప్పనిసరిగా వెళ్ళి అక్కడ సేవా కార్యక్రమం, గుడి మనది, భగవంతుడు మన కోసరమే అని ఆ దృష్టిలో పెట్టుకుని అక్కడ ఈ స్వచ్ఛ భారత్, ఇంకా ప్రసాదాలు వినియోగము, కర్సేవ అని ఉత్తర దేశంలో చేస్తారు, లంగర్ అంటారు. అలా మన దక్షిణ దేశ గుళ్ళల్లో కూడా శ్రీవారి సేవ అని తిరుపతిలో ఉంటుంది. అలాంటి సేవలన్నీ కూడా యువత చేస్తూ అది శారీరకమైన పుష్టిని కలిగిస్తుంది, ఏకాగ్రతని కలిగిస్తుంది, ప్రశాంతతని కలిగిస్తుంది. అందుకని శరీరంలో మంచి ఆరోగ్యము, మన బుద్ధిలో తైక్ష్ణ్యము, ఏకాగ్రత, మనస్సు విశాలంగా ఉండటానికి, ప్రశాంతంగా ఉండటానికి అందరూ కూడా వారి వారి సమీప ప్రాంతంలో ఉండే గుడికి వెళ్ళి అక్కడ మీరు మంచి చెట్లు పెంచండి. చెట్లకు పెంచి అందరూ యోగాసనం చేయాలంటే కొందరికి కుదురుతుంది, కొందరికి ఓపిక లేక, కొందరికి శక్తి లేక ఏదో ఉంటుంది. ఆ చెట్లన్నీ మీరు నీరు పోస్తే మీకు ఓర్పు అనేది వస్తుంది, ఏకాగ్రత అనేది వస్తుంది, సత్సంకల్పం అనేది కలుగుతుంది. ఒక 6 మాసాలు నీరు పోసి ఆ చెట్టులో పూలు పండు అని వచ్చినప్పుడు మీకు మనస్సు ఆనందభరితంగా ఉంటుంది. అందుకని మన యోగ సాధనని అనేక విధాల చేస్తారు. వంట చేయవచ్చు, వంట అనేది కూడా ఏదో గౌరవం తక్కువ అనుకోవద్దు. తర్వాత మనం అన్న ప్రసాదాలు వినియోగించేది, దాంట్లో మనకు గౌరవం అనే ఒక విషయం తెలుస్తుంది. అందరిని వడ్డన చేయటం ద్వారా ఇంకొకరిని గౌరవించాలని ఒక భావం వస్తుంది.
ప్రీతి అనేది వస్తుంది. ఎవరి ఆకలితో ఉండేవాడికి నీరు కానీ మజ్జిగ కానీ ఇంకా అన్నం కానీ మనం వడ్డిస్తే వారి యొక్క సంతృప్తి వల్ల ఇతరులకి మనం ఇచ్చే దాని వల్ల మనం ఏదైతే సుఖం పొందుతామో దానికంటే ఎక్కువ సుఖం మనకి ఆనందం కలుగుతుంది వారి యొక్క ఆకలిని మనం తొలగించటంలో. అందుకని సేవా కార్యక్రమంలో యువత వడ్డించటం కానీ ఇంకా చెట్లు పెంచటం కానీ వృక్షారోపణం అని పుస్తకం కూడా అచ్చివేసినాము మన పురాణంలో ఉండే వృక్ష శాస్త్రాల గురించి. అందుకని ప్రకృతి పర్యావరణము మన సనాతన ధర్మం హైందవ ధర్మం అనేది సమగ్ర వికాసాన్ని కలిగిస్తుంది. విదేశంలో ఉండే అలవాట్లు సామగ్రి వికాసాన్ని ధ్యేయంగా పెట్టుకుని చేస్తారు. అంటే వాళ్ళందరూ భౌతిక ప్రపంచంలో అది కావాలి వెండి బంగారం అనేది. మన దేశం యొక్క మన ధర్మం యొక్క సంస్కృతి అనేది తీగలు చెట్లు ఆవులు మేకలు అన్నిటికీ కూడా మంచిది కోరుకునే ధర్మాల్లో మనం పుట్టినాము. ఈ దేశంలో పుట్టినాము, మన హిందువులుగా పుట్టినాము, మనం భక్తులుగా ఉంటామనే దాంట్లో ఒక గౌరవాన్ని వ్యక్తిగతంగా గర్వం అనేది పనికిరాదు, కానీ సమాజపరంగా గర్వం అనేది ఉండాలి. మనం హిందువులు, మనం భక్తుడు, మనం భారతీయుడు అని ఒక గౌరవం అనేది గౌరవం రెండు ఉండాలి. మనం వ్యక్తిగతంగా వినమ్రత అనేది ఉండాలి. ఒక గురు భక్తి, దేశభక్తి, దైవ భక్తి అనేది తల్లి తండ్రి పట్ల గౌరవం ఇదన్నీ ఉండాలి. అందుకని మన భారతీయత అనేది ఏం ఉంటుందో దాంతో మనం కనెక్ట్ అవ్వాలి. దానికి యువతకి మనం కాలేజు స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సామెతలంటే ఏమి, శతకాలంటే ఏమి, నీతి శతకాలంటే ఏమి, సుభాషితాలంటే ఏమి, మన క్షేత్ర సందర్శనం అందరూ కూడా యువతని మన కొండల్లో అనేక గుళ్ళు ఉంటాయి, యాదగిరి గుట్ట, శ్రీశైలము, అలాంటి కోటప్ప కొండ, సింహాచలం, ఈ గుళ్ళకంతా తీసుకొచ్చి ఎక్సర్సైజ్ అవుతుంది, వాళ్ళకి సేవా కార్యక్రమం అవుతుంది, శరీరము బుద్ధి మనస్సు అన్ని కూడా మంచి వికాసం పొందుతుంది. దానికోసం యువ శక్తిని మనం ఒక సంఘం కింద తయారు చేసి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి.